మమతా బెనర్జీ నేను రాజీనామా చేయనని మొండికేస్తున్నాను. ఎందుకంటే ఆమె ఓడిపోలేదంట, ఓడిచ్చారట. మరి అదే ఎన్నికలండి, మరి ఓడించడమే కదా. బీజేపీ పార్టీ వాళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకున్నారు, ఓడిచ్చారు. అందులోనూ ప్రజల నుంచి మీ దగ్గర వ్యతిరేకం. నేను లోక్ భవన్కి వెళ్ళను, రాజీనామా ఇవ్వను, గవర్నర్ని కలవను. ఇంతకంటే చీప్ పాలిటిక్స్ ఎక్కడైనా ఉంటాయా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎలా కుదిరితే అలా. గెలిస్తేనేమో ప్రజలు గెలిపించినట్టు, ఓడిపోతేనేమో బీజేపీ పార్టీ ఓడించి ఆడలేక మధ్యలో దారు అన్నట్టు. ఏంటండి ఈ మాటలో? కాస్తన్న వివరం ఉండాలి కదా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. 2011, 16, 21. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ నాన్నగారికి ఎంత హిస్టరీ ఉంది. ఇలా నేను బిహేవ్ చేసేది. మమతా బెనర్జీ గారి నాన్నగారు బెంగాల్ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి వ్యక్తులు వాళ్ళు. కానీ ఆమె చేస్తున్న చీప్ పాలిటిక్స్ చూడండి. భారతదేశానికి భక్తులుగా ఉండలేకపోతున్నారండి. మన రాజ్యాంగాన్ని గౌరవించలేకపోతున్నారు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేకపోతున్నారు. ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి గవర్నర్కి అందజేయాలి. గవర్నర్ కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి ఎక్కువ స్థానాలు సాధించినటువంటి అభ్యర్థితో భేటీ అయ్యి మీరు ప్రభుత్వాన్ని ఎప్పుడు ఫామ్ చేయబోతున్నారు అని అడుగుతారు. పలానా సమయం అని చెప్తారు. అదిగో విజయ దళపతి ఎలా అయితే 14 రోజులు సమయం అడిగాడు, అలా బీజేపీ పార్టీ వాళ్ళు గవర్నర్కి చెప్తారు. అయితే ఈమె రాజీనామా చెయ్యనంత మాత్రాన ఈమె ముఖ్యమంత్రిగా ఉంటుందా? కొత్త వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయలేరంటే కాదు. ఈమె రాజీనామా చేసినా చేయకపోయినా ఈమె పదవి కోల్పోతుంది. ఎందుకంటే గవర్నర్ ఈమెను అడుగుతారు, మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు రాజీనామా చేయట్లేదు అని. నేను ఓడిపోలేదు అంటది. మరి మీరు ఓడిపోలేదు కదా, మీకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అని చెప్తే అడుగుతారు. ఫ్లోర్ టెస్ట్ అంటారు. 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అపోజిషన్కి ఎవరున్నారని అడుగుతారు. వాళ్ళకి బీజేపీ పార్టీ వాళ్ళని అడుగుతారు. బీజేపీ పార్టీ వాళ్ళకి 207 మంది ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న 207 మంది టీఎంసీకి సపోర్ట్ చేయరు కదా. అప్పుడు 207 మంది బీజేపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళు గెలిచిన 80 మంది టీఎంసీ అభ్యర్థులు టీఎంసీకి, మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరికి ఉన్నారు? బీజేపీకి ఉన్నారు, 207 మంది. కాబట్టి బీజేపీ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ముఖ్యమంత్రి అని గవర్నరు అనౌన్స్ చేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇది జరిగేది. ఎక్కడ కాస్త అయినా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి వ్యక్తి మమతా బెనర్జీ. గతంలోనూ భారతదేశంలో ఉన్నటువంటి నియమాలకు వ్యతిరేకంగా అక్రమ వలసదారులను రాష్ట్రంలోకి ఆహ్వానించారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లిమ్స్, రోహింగ్యాస్ ఇక్కడికి చొరబడి బెంగాల్ ద్వారా దేశ నలుమూలలకి విస్తరింది. ఈరోజు ఎంతమంది పశ్చిమ బెంగాల్లో తప్పించుకొని ఎస్ఐఆర్ జరుగుతున్నప్పుడు దేశంలో చొరబడి ఉంటారు? ఎన్ని చోట్ల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు? మరి ఈ అక్రమ వలసదారులు అందరినీ వెళ్ళగొడతామని బీజేపీ పార్టీ మాటిచ్చింది. ఇప్పుడు బీజేపీ పార్టీ గెలిచింది కాబట్టి మేబీ అది నిజం చేయొచ్చేమో. మరి నేను రాజీనామా చేయనని చిన్నపిల్లాడు కనుక నేను ఇది లాక్కొని చాక్లెట్ తీసుకొని నేను ఈను అన్నట్టు, లేదా చిన్నపిల్లల్ని ఏదైనా కొట్లోకి తీసుకెళ్తే నాకు ఆ వస్తువే కావాలని లాక్కొని ఆ షాప్ కీపర్ అడిగినా ఇవ్వకపోవటం, చివరికి తండ్రి డబ్బులు ఇచ్చి ఆ వస్తువు కొనడం, ఏమన్నా వస్తువులా? మీరేమన్నా చిన్నపిల్ల? కాస్త అయినా బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి పనులు చేయడానికి. మీరు ఓడిపోయారు, క్లియర్ కట్గా కనబడుతుంది. సిఆర్పిఎఫ్ అంట, ఎలక్షన్ కమిషన్ అంట, బీజేపీ పార్టీ అంట, కేంద్ర ప్రభుత్వం అంట, వీళ్ళు నలుగురు కలిసి కుట్ర చేసి ఓడిచ్చారు. ఏంటండి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం మెసేజ్ ఇస్తున్నారండి సమాజానికి? మీరు ఇలా చేస్తే రేపు అభ్యర్థులు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారండి? ఇప్పటికి జరిగిన అరాచకాలు చాలండి బాబు. బెంగాల్లో మీరు చేసిన దరిద్రం చాలు. ఇక మళ్ళీ అదే దరిద్రాన్ని రిపీట్ చేయమాకండి. మీ అభ్యర్థులు మొత్తం మిమ్మల్ని చూసి అదే ఫాలో అయ్యేలాగా చేయొద్దు. ఆ హుమయూన్ కబీర్ని మీరు సస్పెండ్ చేశారు, బయటకు వచ్చి బాబ్రీ మసీద్ కడతా అంటారు. ఆ షేక్ షాజహాన్ని సస్పెండ్ చేశారు, వాడేం జైల్లో ఉన్నాడు. వాడు చేసిన అరాచకాలు చాలు. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని కోట్ల రూపాయలు మీరు దండుకున్నారు, అది చాలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బుని పక్కదారి మళ్లించారు. సందేశ్కలి ఘటనలో మహిళలపై అరాచకాలు చేసిన షాజహానే కదా, ఆ విషయం మీకు తెలుసు కదా. ఈడీ అధికారులని బంధించారు కదా, మన రీసెంట్గా న్యాయాధికారులను బంధించారు కదా. మీరు ఒకసారి జరిగిన ఘటనలన్నింటినీ కూడా ఒక పెన్ను పేపర్ పెట్టి రాసుకొని ఎందుకు ఓడిపోయామా అని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. పైగా బీజేపీకి ఓటేస్తారు లేదా హిందువులు అనుకున్న వ్యక్తులను బయటికి రానియకుండా చేశారు. ఇప్పుడు ఏం చేసింది? కేంద్ర బలగాలు వచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చి పోలింగ్ పెరిగింది. పెరిగిన వెంటనే బీజేపీ పార్టీకి ఓటు పడి, అందుకు బీజేపీ పార్టీ 207 నియోజకవర్గాల్లో గెలిచింది. అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని ఓడించింది ఏమీ లేదు, మీ పైన కుట్ర జరిగింది ఏమీ లేదు. ఇంతకుముందు మీకు సరైనటువంటి ప్రత్యర్థి లేక మీరు గెలిచారు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఫామ్లోకి వచ్చింది. బీజేపీ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా సరైన ప్రత్యర్థి ఉంటే సీట్లు సమానంగా వస్తాయి, లేదా కొంత తేడాతో ఓడిపోతారు. కానీ బీజేపీ పార్టీ ప్రజల్లో బలంగా వెళ్ళింది. అప్పుడు మీకు సరైనటువంటి పోటాపోటీ కాదు, మిమ్మల్ని మించినటువంటి ఫాలోయింగ్ వచ్చేసింది వాళ్ళకి. అందుకని మీరు 80కి పరిమితం అయ్యారు. లేదంటే 294లో చెరిసగం వచ్చాయి కదా. అంటే మీకు అసలు
సగం ఫాలోయింగ్ కూడా లేదు స్టేట్లో. ఈ దెబ్బకు పడిపోయింది మొన్న. మీరు చేసినటువంటి అరాచకాలన్నింటినీ ప్రజలు చెక్ చేసుకున్నారని చెప్పు. ఫ్రెండ్స్, నేను రాజీనామా చేయని ఏం చేసుకుంటారో చేసుకోండి, లోక్ భవన్కి వెళ్ళను, గవర్నర్ని గెలవను అని చెప్పి మమతా బెనర్జీ మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే మరి కొంతమంది షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.